అండి ఇంట్లో దోమలు లేకోకుండా ఉండటానికి నేను ఒక టిప్ చెప్తాను. మనము దివాళీకి వేస్టేజ్గా ఉంటాయి కదా, దీంతో అయిపోయినవి అంత ఉంటాయి కదా, దీనిలో కొంచెం మిగిలి ఉంటుంది కదా, అదంతా కరగబెట్టి దీంట్లో వేసుకొని మనం దీపారాధన చేస్తాం కదా, ఒత్తి అదైనా సరే ఏదన్నా ఒకటి దారమైనా సరే గట్టి దారం వేసేసి ఇలా చేసేసి దీంట్లో కొద్దిగా లవంగాలు, 2 ఇలాచి, కొద్దిగా జావద్ పౌడర్ వేస్తే జావద్ పౌడరు ఇలాచి వచ్చేసి స్మెల్ కోసం అండి, మంచి స్మెల్ వస్తుంది. ఇది వచ్చేసి లవంగాలు వచ్చేసి దోమలు రాకోకుండా ఉండటానికండి చాలా బాగా పనిచేస్తుందండి. ఈ టిప్పు తప్పకుండా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. దోమలకి ఇది మంచి చిట్కా. నేను వెలిగించి చూపిస్తాను. చూడండి, దోమలకి ఇది మంచి టిప్ అండి, తప్పకుండా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. దోమలు అనేటివే ఉండవు.